వితౌట్ ఎనీ ప్రీ ప్లానింగ్ మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. మనం ఎన్నిసార్లు ప్లాన్ వేసినా కూడా స్వామివారి నుండి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతాం. మాకైతే నైట్ 8కి ట్రైన్ అనమాట. ముందే వచ్చేసి కొన్ని ట్రాన్సిషన్ వీడియోస్ తీసుకునే లోపు మాకైతే ట్రైన్ వచ్చేసింది. నేనైతే ఫస్ట్ టైం మా చిన్నోడితో ఇంతసేపు ట్రైన్ జర్నీ చాలా భయంగానే ఉంది. మార్నింగ్ 6:30 వరకు అయితే మేము తిరుపతిలో దిగేసాము. నెక్స్ట్ అక్కడ నుండి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసంకి వెళ్ళి లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నాం గోవిందరాజుల వారి టెంపుల్కి వెళ్దామని. నేను, మా హస్బెండ్, మా చిన్నోడు ముగ్గురం ఫస్ట్ టైం తిరుపతి వచ్చామన్నమాట. ఈ వ్యూస్ అన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా తిరుపతి అంటే హెవెన్ ఆన్ ద ఎర్త్ అంటే ఏమో అనుకున్నాను, కానీ వచ్చి చూశాక అనిపిస్తుంది 100% అదైతే కరెక్ట్ అని. నెక్స్ట్ అయితే మాకు స్వామివారి దర్శనం చాలా ఈజీగానే అయిపోయింది. నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత భూదేవి కాంప్లెక్స్కి వచ్చేసాం దర్శనం టోకెన్స్ కోసం అని. ఇక్కడైతే చాలాసేపు క్యూ లైన్లలో కుస్తీ చేసిన తర్వాత ఫైనల్గా మాకైతే దర్శనం టోకెన్స్ వచ్చేసాయి. మాకైతే నెక్స్ట్ డే 3 o'clockకి దర్శనం టైమింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇప్పటి నుంచి ఒక పెద్ద డిసప్పాయింట్ జరిగింది మాకైతే. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. మీలో చాలా మందికి కూడా నేను చెప్పే పాయింట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.